వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందును ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. సహోదరులారా గమనించండి, దేవుడు అంటున్నాడు ఆయన యొక్క కార్యాభివృద్ధికి ఆసక్తులుగా ఉండాలి. ఎలాంటి వారుగా ఉండాలి? స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. అదొక గొప్ప ఉత్సాహం, మనకి భాగ్యం. అవును కదండి. ఒక నార్మల్ వ్యక్తులు గవర్నమెంట్ జాబ్ దొరికితే ఎంత సంతోషిస్తారు కదా, ఆనందిస్తారు కదా. నేను అదే అంటున్నాను, ఈ లోకపు గవర్నమెంట్లోనే మనకి జాబ్ దొరికితే మనం సెటిల్ రా అనుకుంటాం కదా. కానీ ఈ ప్రపంచానికి అధిపతి అయిన దేవుడి గవర్నమెంట్లో జాబ్ దొరకడం చాలా ధన్యకరమైన జీవితం నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన పనిలో సంతోషించి ఆనందించి మన ముందుకి అడుగులు వేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మీరు ఒక సంఘంలో ఉన్నారా? సంఘ కాపర్ల కింద ఉన్నారా? పరిచారకులుగా ఉన్నారా? ఎందులో ఉన్నారో నాకు